తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ఓ మహిళ మరో మహిళను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ఇది. పెట్రోల్ పోసి ఆమెతో పాటు పసిబిడ్డను కూడా చంపాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో మహిళ మరణించగా 6 నెలల బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘోర సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని భావించిన ఓ మహిళ మరో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతపల్లిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం మమత, నగేష్ భార్యాభర్తలు. నగేష్ అదే గ్రామానికి చెందిన సుజాత అనే మరో మహిళతో పెళ్లి కాక ముందు నుంచి వివాహేతర సంబంధం ఉంది. దీంతో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే శనివారం నగేష్ భార్యను చంపడానికి సుజాతతో కలిసి పక్కా ప్రణాళిక రచించాడు. శనివారం మధ్యాహ్నం బిడ్డతో ఇంట్లో ఉన్న మమతపై కారం, కోళ్లను కోసే కత్తితో పాటు పెట్రోల్ తీసుకెళ్లి ఆమెపై దాడి చేసింది. అనంతరం పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. దీంతో మమత శరీరం పూర్తిగా కాలి అక్కడికక్కడే మరణించింది. ఆమె చేతిలో ఉన్న 6 నెలల బాలుడు 80% కాలిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పెట్రోల్ పోసిన సమయంలో మమత పెద్ద ఎత్తున అరుస్తూ వీధిలోకి పరిగెత్తింది. అప్పటికి తను పూర్తిగా కాలి బూడిదైందని స్థానికులు చెప్తున్నారు. 6 నెలల బాలుణ్ణి స్థానికులు నాంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక మమతపై పెట్రోల్ పోసిన సుజాత దగ్గరలో ఉన్న నాంపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన నాంపల్లి మండలంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.